ఢిల్లీలోని అమర్ కాలనీలో జరిగిన ఐఏఎస్ ఆఫీసర్ కూతురు కేసు ఇప్పుడు దేశం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. ఇంట్లో చదువుకుంటూ ప్రశాంతంగా ఉన్న అమ్మాయిని రాక్షసుడు ఎలా బలి తీసుకున్నాడు? ఆ కామాంధుడి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ రాక్షసుడు ఊరు పేరు లేని వ్యక్తి కాదు, చదువుకున్న ఒక టాప్ స్టూడెంట్. వాడి ఈ రాహుల్ మీనా. ఒకప్పుడు వీడో బెస్ట్ స్టూడెంట్. 10th క్లాస్లో 73% మార్క్స్, ఇంటర్మీడియట్లో ఏకంగా 90% మార్క్స్ సాధించాడు. ఇలాంటోడి గురించి అందరూ ఏమనుకుంటారు? అబ్బా, వీడు ఫ్యూచర్లో పెద్ద ఆఫీసర్ అవుతాడని, వాళ్ళ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తాడని అనుకుంటారు కదా. కానీ సీన్ కట్ చేస్తే అదే కుర్రాడు ఇప్పుడు ఒక మృగంలా మారాడు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన ఒక హెచ్చరిక కూడా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. గోల్డ్ మెడలిస్ట్ రేంజ్ స్టూడెంట్ అంత కిరాతకంగా ఎలా మారాడు? చదువుకున్న తెలివితేటలన్నీ ఏమైపోయాయి? అతను ఇలా అవ్వడానికి కారణం ఏంటి? అయితే దీని వెనుక ఉన్నది ఇంకేదో కాదు, ఒక స్మార్ట్ ఫోన్, ఆన్లైన్ బెట్టింగ్. ఎస్, మీరు విన్నది నేనన్నది అక్షరాల నిజం. కేవలం గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేద్దామనుకుని జూదానికి బానిసయ్యాడు ఈ రాహుల్ మీనా. బెట్టింగ్లతో భారీగా డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు. చివరకు అప్పులు తీర్చడానికి 10th ఇంటర్ మార్క్స్ మెమోలను కూడా తాకట్టు పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. అయినా అప్పు తీరలేదు. దీంతో పక్క ప్లాన్తో ఐఏఎస్ ఆఫీసర్ కూతురిని గొంతు నిలిమి, అది కూడా ఛార్జింగ్ కేబుల్తో గొంతు నిలిమి చంపేసేంత దారుణానికి ఒడిగట్టేంతలా తీసుకువెళ్ళిపోయింది. రాజస్థాన్కు చెందిన రాహుల్ మీనా చాలా తెలివైన స్టూడెంట్, టాపర్. ఇంటర్ వరకు టాప్ స్టూడెంట్గా మంచి పేరుంది ఈ కుర్రాడికి. కానీ ఆ తర్వాతే అతని మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఆన్లైన్ గేమ్స్ ఆడడం కారణంగా. ఎంతలా అంటే స్మార్ట్గా ఆడేవాడు ఆ గేమ్స్ కూడా. మెల్లగా ఆ ఆట కాస్త బెట్టింగ్కి దారితీసింది. బెట్టింగ్ ద్వారా ఒక్కసారిగా ఏకంగా 1 కాదు 2 కాదు, ఏకంగా 5 లక్షల రూపాయల వరకు గెలుచుకున్నాడు. అది తన జీవితంలో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అయిపోయింది. ఈ ఆటలో మాస్టర్ అని, ఎంతైనా సంపాదిస్తాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. కానీ జూదంలో ఎప్పుడూ గెలుపు ఒకరిదే కాదు కదా. గెలిచిన 5 లక్షలు పోవడమే కాదు, అప్పులు కూడా మొదలయ్యాయి. బెట్టింగ్ మత్తులో రాహుల్ తన మొబైల్ ఫోన్, బైక్, ఇంట్లోని సామాన్లు అన్నీ అమ్మేశాడు. చివరకు బెట్టింగ్ కోసం డబ్బులు కావాలని తన 10th 12th అంటే ఇంటర్ మార్క్స్ మెమోని కూడా తాకట్టు పెట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. అంటే అతను ఎంతటి ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయాడో ఇట్టే అర్థమవుతుంది. అప్పులు తీర్చడానికి ఫ్రెండ్స్ ఐడీలతో ఆడటం కూడా మొదలుపెట్టాడు. అక్కడ కూడా లక్షల రూపాయలు నష్టపోయాడు. అంతే. ఇక అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఢిల్లీకి వచ్చాడు. అక్కడ ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇంట్లో పనిలోకి చేరాడు. కానీ అతని బుద్ధి మాత్రం మారలేదు. పనిలో ఉంటూనే చుట్టుపక్కల షాపుల దగ్గర అప్పులు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన ఆఫీసర్ రాహుల్ని పనిలోంచి తీసేశాడు అన్న కోపంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అది ఏప్రిల్ 22, 2026. రాహుల్ నేరుగా ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి పై అంతస్తులో స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఆఫీసర్ కూతురు ఒంటరిగా ఉంది. దొంగతనం చేయడానికి వెళ్ళిన రాహుల్ ఆమెను చూసి కిరాతకానికి ఒడిగట్టాడు. ఆమెపై దాడి చేసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడమే కాదు, ఆ తర్వాత అతి కిరాతకంగా చంపేశాడు. ఇక పోలీసుల విచారణలో మరో షాకింగ్ నిజం బయటపడింది. అదేంటంటే తన స్నేహితుడి భార్యపై కూడా ఈ మృగాడు అఘాయిత్యానికి పాల్పడ్డాడనేది. అక్కడి నుంచి ఒక అంబులెన్స్ లిఫ్ట్ తీసుకొని ఢిల్లీకి వచ్చాడు. ఒక్క రోజులోనే ఈ విధంగా 2 ఘోరమైన నేరాలకు పాల్పడ్డాడు. చూసారుగా, చదువుకున్న ఒక యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ అనే ఊబిలో కూరుకుపోయి ఇలా ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్గా మారాడు. ఈ రోజుల్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్స్ యువతను పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. ఈజీ మనీ కోసం ఆశపడి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు మొబైల్లో ఏం చేస్తున్నారు, వారి ప్రవర్తనలో మార్పులు ఎలా వస్తున్నాయి అనేది గమనిస్తూ ఉండండి. చిన్న అలవాటే కదా అని వదిలేస్తే అది ఇలాంటి భారీ మూల్యాలకు దారి తీసేలా, అంటే ఒక విధంగా చెప్పాలంటే భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేస్తుంది. సో బీ కేర్ఫుల్. బట్ బిఫోర్ కంక్లూడింగ్, ఇదే అంశానికి సంబంధించి రాహుల్ మీనా విషయంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ జరిగింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటపడుతూ ఉన్నాయి, పోలీసులు ఏమంటూ ఉన్నారు ఒకసారి చూద్దాం. ये कौन सी फिल्म है? भाई क्यों मारा था उसको?